నిన్ననే మీరు చూశారు రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్ అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు గాని ఈ ప్రాంతంలో బందిపోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్లపల్లి ఎమ్మెల్యే ఎక్కడ స్థలం కనపడిస్తే దహంఫట్ తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు. అందుకే డీకేటీ పట్టాలు చేసుకోవడం, ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం, ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడ మదనపల్లి పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు. లే తమ్ముడు, రాదా మైకు? ఇంకా రాదు. ఆ మైకు లాగేశారు మన వాళ్ళు, అది రాదులేండి. ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే. ఈయన పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలికిరి, గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి. నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల భూముల్ని దోచుకున్నాడు. మన కిషోర్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశారు. దోపిడీకి కొంతవరకు అడ్డు కట్టేశాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బహుదా మాండ్య నదుల్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు. నిన్నే మీరు చూశారు, మదనపల్లి ఎమ్మెల్యేను మార్చారు, రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని, ప్రజా వ్యతిరేకత ఉందని. నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అంటే నీ భాగస్వాములు, నీ అవినీతిలో వాటాదారులు, వీళ్ళని మాత్రం ఏం చేయలేవు, మిగిలిన వాళ్ళు మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రైల్వే కోడూరు ఉంది, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మంగంపేట ముగ్గురు ఆయన అక్రమంగా దోచేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు 7 మందిని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలున్నాయి. నేను హామీ ఇస్తున్నా, పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. హంద్రి నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక్కడే ఏపీఐఐసి ద్వారా 2100 ఎకరాలు సేకరించారు. మళ్ళీ మనం వస్తానే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈరోజు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మీరు చూశారు. ఆ రోడ్డు శాంక్షన్ చేశాను. నేరుగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు రోడ్డు ఉండాలి, నేరుగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్లు వేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఆ రోడ్డు పూర్తవుతుంది, మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది. టమాటా కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం.
టమోటా రైతు జాక్పాట్ విధానం ఉంది, దాన్ని రద్దు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులున్నాయి, అందుకే కానీ మైక్ పనిచేయడం లేదు. ఓసారి పోతుంది, అందుకే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఒకటే కోరుతున్నా, నేను ఈ జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరి అభిమానంతో అంచెలంచెలుగా ఎదిగా, 40 సంవత్సరాలు రాజకీయం చేశా. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ని బ్రహ్మాండంగా నిర్మాణం అంటే దానికి కారణం పార్టీ. ఈరోజు నేను ప్రారంభించిన అభివృద్ధి. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా. నేను కదిలిరాని గట్టిగా మీరు చెప్పాలి, బిగించి మీరు చెప్పాలి. కూడా ఇంకా అయిపోయింది, మైక్ కూడా లేదు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదిలిరా. అదే మరిగా మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదిలిరా. సైకో అంత కోసం రావాలి, స్వర్ణయుగం రావాలి. అధికార అహంభావంతో విర్రవేగుతున్న అధికారాన్ని దించి రాష్ట్రానికి విముక్తి చేయాలి. దీనికి మీరందరూ ముందు మరొకసారి కోరుకుంటూ వచ్చినప్పుడు మీరు చూపించిన నిర్మాణానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అదే మరిగా తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. తెలుగుదేశం ఓకే మా థ్యాంక్ యూ. సిద్ధంగా 74 రోజులు పనిచేయండి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.